guys, welcome back to our brand new video. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే గమ్ గమ్ గణేష ఈ మూవీని అయితే ఆల్రెడీ చూసాను అనమాట. దీని గురించి అసలు ఈ వీడియో ఏ విధంగా ఉంది, మూవీ అనేది ఏ విధంగా ఉంది, ఏంటి అసలు మీరు వెళ్ళి మూవీ చూడొచ్చా లేదా అంటే వీడియో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంటే నా జెన్యూన్ ఒపీనియన్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసరికి ఈ వారంలో 3 మూవీలు అయితే రిలీజ్ అయితే అయినాయి అనమాట. ఆ 3 మూవీస్ కూడా నాకు గమ్ గమ్ గణేష్ చూడాలనిపించింది. ఎందుకంటే బేబీ మూవీలో తను సూపర్ యాక్టింగ్ అయితే చేస్తుంది అనమాట. నాకైతే బేబీ మూవీతో తన యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. నాకైతే తన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. దానికి సంబంధించినటువంటి యాక్టింగ్ బాగుంది కదా అని చెప్పేసి నేను గమ్ గమ్ గణేష్ అయితే ఆడడం జరిగింది అనమాట. దీంట్లో మన జబర్దస్త్ ఇమ్యాన్యుల్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇద్దరు కాంబినేషన్ లో అంటే మన హీరో అదే విధంగా మన ఇమ్యాన్యుల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్స్ కానివచ్చు, వీళ్ళిద్దరి మధ్య పంచులు కానివచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు కాంబినేషన్ లో మూవీస్ అయితే పడచ్చు, ఓకే చూస్తారనమాట. కాకపోతే ఈ మూవీలో కొన్ని మైనస్ అయితే ఉన్నాయి, కొన్ని ప్లస్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ వచ్చేసరికి ప్లస్ వచ్చేసరికి ప్లస్ గురించి మాట్లాడుకున్నాం. మనకి ప్లస్ వచ్చేసరికి ఏంటంటే ఆ యొక్క కెమెరా వర్క్ అనమాట. కెమెరా వర్క్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానివచ్చు, మనకి ఒక కెమెరా మూమెంట్స్ ఏవైతే ఉంటాయి అవి కానివచ్చు, ఎడిటింగ్ అంతా కూడా సూపర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ యొక్క మూవీ కాంబినేషన్ అనేది బాగుంది. దీంట్లో హీరోయిన్లు ఉండరా అని చెప్పేసి కొంతమంది చాలా మంది డౌట్ ఉన్నది అనమాట. ఎక్కడ కూడా మనకి హీరోయిన్స్ కనిపించకపోవడం కావచ్చు, ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ మనకి హీరోయిన్స్ వీళ్ళు ఎవరు కూడా కనిపించదు అనమాట. అసలు హీరోయిన్స్ ఉన్నారా లేదా అని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే ఉంది. ఈ మూవీలో ఏంటంటే హీరోయిన్స్ కూడా ఉన్నారు, కాకపోతే ఉన్నా లేనట్టే అనమాట. అంత పర్ఫార్మెన్స్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. మెయిన్లీ దీని యొక్క స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడుకుంటే కనుక ఒక దొంగ అనమాట. అంటే ఒక వస్తువు కోసం ఈ స్టోరీ మొత్తం కూడా నడుస్తుంది అనమాట. ఒక వస్తువు గురించి వీరితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వెతుకుతారనమాట. లాస్ట్ కి ఆ వస్తువు అనేది హీరోకి అయితే దొక్కుద్ది. ఇదే మూవీ యొక్క లైన్ అనమాట. అక్కడ ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే మీరు సినిమాలో చూస్తారు ఖచ్చితంగాను. మీరేంటంటే నాకైతే ఈ మూవీ మధ్యలోనే వచ్చేయాలరా బాబు అనిపించింది. అంటే మధ్యలోనే ఆపేయాలి మూవీ అనేది అనిపిస్తుంది అనమాట. చూడబోతే అయితే కాదు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడాను. సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నేను వచ్చేసరికి థియేటర్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళకుండా రివ్యూ ఎలా చెప్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు అనమాట. నేనైతే మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాను. అసలు థియేటర్కి ఎంత వెళ్ళలేదంటే మన దగ్గర అయితే మనీ ప్రాబ్లం అనమాట. ఏంటంటే ఏదైనా యూట్యూబ్ లో సబ్స్ వచ్చి రెవెన్యూ వస్తే వెళ్ళి చూసిన కాంతము, అలా రెవెన్యూ రాని సిచ్యువేషన్ లో వెళ్ళడం కష్టం. కాబట్టి ఏంటంటే నేనే మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూసాను అనమాట. చూసి ఈ రివ్యూ చేస్తున్నాను మీ అందరికీ కూడాను. నాకైతే బాగా అనిపించింది. డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. నేను కూడా నవ్వుకున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. అంటే అంతగా ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు మూవీ అనేది. ఒకవేళ కామెడీగా చూడొచ్చు, పర్లేదు, వెళ్ళొచ్చులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. చూసి ఒకసారి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பல